మరొక హృదయ విదారకమైనటువంటి సంఘటన సార్. నిజానికి ఇవన్నీ కూడా ముంబైలో ఎప్పుడు కూడా మెట్రో ట్రైన్స్‌లో ఎంత హడావిడి ఉంటుంది అనేది మనం సోషల్ మీడియాలో విజువల్స్ చూస్తూనే ఉంటాం. మనం వెళ్ళినప్పుడు అసలు మనం ఎక్కాల్సిన అవసరం లేకుండానే వాళ్ళే తోసేసి లోపలికి పడేస్తూ ఉంటారు. సో కానీ మొన్న జరిగినటువంటి ఒక 10 మంది ఒకటేసారి ఆఫ్టర్ ఈ ప్యాసింజర్స్ చనిపోయిన సందర్భం మనం చూసాం మొన్న ముంబై మెట్రో ట్రైన్స్‌లో. అంటే ఇవి అన్ని ప్లేసుల్లో ఈ ప్రాబ్లం ఉంది. ఈవెన్ చెన్నై మెట్రోలో ఇట్లాంటి ప్రాబ్లమే ఉంది. చాలా ప్లేసుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ జపాన్ లాంటి విజువల్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మనకు జపాన్ విజువల్స్ లోపలికి తోసి ఒక వ్యక్తి ఉండి మరీ తోసి క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. అందరికీ హడావిడే, అందరూ ఆఫీస్లోకి వెళ్ళాలి, అందరూ బిజీ లైఫ్లోనే ఉన్నారు. కానీ మృత్యువు ఎలా కబలిస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. దీనికి సొల్యూషన్స్ లేవా? ముంబై లాంటి ఒక సిటీ సాయిగా స్టేట్ యాక్చువల్. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టేట్ అని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ మన దగ్గర చాలా మట్టి స్టేట్స్ కన్నా ఎక్కువ బడ్జెట్ ఉంది వాళ్ళకి. మున్సిపల్ కార్పొరేషన్కి ఒకటే. ముంబై ఒక ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎవరు వెళ్తే అక్కడ పని చేసుకోవచ్చు, ఎవరికైనా జీతం వస్తుంది, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి మనం ఎక్కడి నుంచి అయినా యూపీ, బీహార్ నుంచి, మన వైపు నుంచి చాలామంది ముంబైకి వెళ్తారు. ముంబై ఈజ్ బర్స్టింగ్ అట్ ఇట్ సీమ్స్ గారు. ఒక టైంలో బాలాసాహెబ్ థాకరే చెప్పినప్పుడు అప్పుడు ఆయన మీద కోపడ్డాం. ముంబై కెనాట్ టేక్ దిస్ మనీ అని చెప్పి చాలామందిని అప్పుడు కొట్టి పంపించారు అక్కడి నుంచి. కానీ మనం చేయలేదు. సాయి గారు యాజ్ పర్ స్టాటిస్టిక్స్ మన జరిగిన దాంట్లో 12 మంది చనిపోయారు సాయి గారు. మనం చూసాం. అది చాలా దారుణం. ఎందుకంటే 2 ట్రైన్లు పక్కన పోతుంటే ఇక్కడి నుంచి హ్యాంగ్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి కొట్టేసారు, కింద పడిపోయారు. ముంబైలో ప్రతిరోజు ఇది కాకుండా 11 మంది ట్రైన్ దుర్ఘటనలో చనిపోతారు డైలీ. 11 మంది ముంబైలో 2 సెంట్రల్ అండ్ వెస్టర్న్లో 11. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 20 సంవత్సరాల్లో 52,000 మంది చనిపోయారు. 52,000 పీపుల్. ఆలోచించండి సాయి గారు. ఇది పరిస్థితి అన్నమాట. సో ఇది మీరు దీన్ని చేంజ్ చేయడానికి ఏం చేస్తారు? ఒకటి అండర్ గ్రౌండ్ వెళ్ళాలి. ఎందుకంటే ముంబై ఈజ్ అన్ ఐలాండ్. టెక్నికలీ ఒకవైపు సీ సాయి గారు, అవును, ఇంకొక వైపు కొండలు. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ది. సో మీకు ఉన్నది ఏంటి ఆపర్చునిటీ అంటే చిన్న నేరో స్ట్రెచ్. సౌత్ ముంబై నుంచి మీరు తానే ఇప్పుడు పూణే దాకా వెళ్తున్నారు. ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన దగ్గర అర్ధగంట ట్రావెల్ చేయరా అంటే ఏడుస్తారు. మన దగ్గర ముంబైలో గంటన్నర ఇది ఒకటే చేయి పెట్టుకొని నిలబడి పేపర్ చదువుకుంటారు, క్రాస్ వర్డ్ చేసుకుంటారు, చదువుకుంటారు బుక్లు. కానీ దే విల్ ట్రావెల్, దే డోంట్ కంప్లైంట్. ముంబై మెచ్చుకోవాలి సరిగా. వాళ్ళు దే విల్ వాక్. బస్ నుంచి మన దగ్గర మెట్రో కావాలంటే ఎందుకు మెట్రోలో వెళ్ళట్లేదు అంటే మా ఇంటి పక్కన మెట్రో ఆపట్లేదని చెప్తారు మన వాళ్ళు హైదరాబాద్లో. ముంబైలో ప్రాబ్లం లేదు, నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు. వెళ్ళి అండ్ దెన్ దే విల్ గెట్ ఇన్ టు ట్రైన్ అండ్ గో. కానీ సాయి గారు మీకు చెప్పినట్ల ముంబై లోకల్ ట్రైన్స్ అనేది ఒక జోక్ అయిపోయింది. ఎందుకంటే మీరు నిలబడితే చాలు మిమ్మల్ని ఎత్తుకెళ్తారు లోపలికి. కానీ ఎన్ని రోజులు సాయి గారు? ఎందుకంటే దీనికి ఒక సొల్యూషన్ ఉండాలి. ప్రాబ్లం ముంబైలో ఏంటంటే 8 లైన్ ట్రాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్స్పాన్షన్ అక్కడ చేయలేము. చాలా లిమిట్ ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మ్యాక్సిమం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా మటుకు ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇప్పుడు మెట్రో తీసుకొస్తున్నారు. మెట్రో కొంచెం క్రౌడ్ తీసుకుంటుంది. ఇప్పుడు మా అండర్ గ్రౌండ్ మెట్రోలో అది కొన్ని క్రౌడ్ని గ్రాప్ చేసుకుంటుంది. కానీ దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ సాయి గారు సిటీని డీకంజెస్ట్ చేయడము. సిటీ నుంచి కొత్త యూనిట్లు సిటీలో పెట్టనీయకూడదు, సిటీ బయట ఉండాలి. కానీ మనం తెలుసు అందరికీ ముంబై ఈజ్ అ ఫైనాన్షియల్ క్యాపిటల్. ముంబైలోనే మ్యాక్సిమం ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఒక సిటీ ముంబై. అట్లాంటి ఒక సిటీ నుంచి మీరు ఎవరిని పంపించలేరు. ఇట్ బికమ్స్ అ బిగ్ పొలిటికల్ ఇష్యూ ఆల్సో. కానీ దానికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే ఉండడం కూడా మీరు చూసుంటారు. ధారావి స్లమ్ అంటాం మనం. ధారావిలో ఉన్న పాపులేషన్ సాయి గారు ఎంత? ఇప్పుడు ధారావి రీడెవలప్మెంట్ నడుస్తుంది. లక్షల కోట్ల మంది ఉంటారు అక్కడ ఆ ఏరియాలో. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? చిన్న 10x10లో 4-5 ఉంటారు సాయి గారు. మన హైదరాబాద్లో అట్లీస్ట్ ఒక డీసెంట్ అకామిడేషన్ మీకు దొరుకుతుంది, కానీ అక్కడ లేదు. కానీ ఇదే పరిస్థితి హైదరాబాద్ కానివ్వండి, రేపు బెంగళూరులో ఆల్రెడీ జరుగుతుంది. మనకు తెలియదు బెంగళూరు ట్రాఫిక్ జామ్ అనగానే లెజెండరీ ట్రాఫిక్ జామ్స్ అక్కడ. కానీ అదే టైంలో హైదరాబాద్లో ఇప్పుడైనా 5 లక్షల మంది మెట్రోలో వెళ్తున్నారు. కానీ దాని ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఏంటి? మన షామీర్పేట వైపు, మెడ్చల్ వైపు 2 ట్రాక్స్ వేస్తున్నాం మెట్రోది, గుడ్ థింగ్. ఎయిర్పోర్ట్ వైపు వేస్తున్నాం. కానీ అది కూడా కాదు. టుమారో అగైన్ మీరు 20 సంవత్సరాలు ఆలోచించండి. మీరు ఔటర్ రింగ్ రోడ్ వేసినట్లనే యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్. ముంబై సొల్యూషన్ ఇప్పుడు ఏమంటున్నారు సాయి గారు అంటే మేము కొత్త ట్రైన్స్ తయారైస్తున్నారు, ఇప్పుడు డోర్స్ పెట్టబోతున్నాం అంటున్నారు అక్కడ. ఎందుకంటే డోర్ పెడితే అయినా కొంతమంది బయటకు పడరు, అది లాజిక్. కానీ మీరు చెప్పినట్లు జపాన్ లాగా అందరిని లోపల పుష్ చేయాల్సి వస్తుంది. ట్రైన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ సొల్యూషన్ సాయి గారు సిటీని డీకంజెస్ట్ చేయాల్సిందే. చాలా మట్టుకు థానే వైపు కానివ్వండి, ముందు థానే అంటే అవుట్స్కర్ట్స్ ఉండే, ఇప్పుడు థానే ముంబై సిటీలో అయిపోయింది. ఓకే, మీరు పవై తీసుకుంటే అక్కడ కూడా ముందు అవుట్ ఉండే, అది కూడా ఇప్పుడు లోకల్ వచ్చేస్తుంది. నవీ ముంబై అవుట్ సైడ్ ముంబై, ఇప్పుడు సిటీ లోపల వచ్చేస్తుంది. నవీ ముంబైలో కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, డెఫినెట్లీ ఇక్కడ డీకంజెస్ట్ చేస్తుంది. కొత్త ఛత్రపతి శివాజీ టర్మినస్ అక్కడ తగ్గిపోతుంది, అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ తగ్గిపోతుంది క్రౌడ్. కానీ మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత ఆలోచించండి ముంబై సంగతి ఏంటనేది. ఇప్పుడు కూడా చెప్తాను సాయి గారు, వాళ్ళ
ఎంటర్ప్రినర్షిప్ కానీ వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ మెచ్చుకుంటాను సార్. దే ఆర్ ముంబై క్రౌడ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళు దేని గురించి కంప్లైంట్ చేయరు. వాళ్ళు పాపం కష్టపడి ఏదో ట్రైన్లు ఎక్కి ఎట్లా వెళ్ళి గంటన్నర నిలబడి పని చేసుకుని మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ గంటన్నర నిలబడి ప్రయాణం చేస్తారు. మన దగ్గర చాలామంది ప్రేక్షకులు ఉంటారు అక్కడ. డెఫినెట్ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. మిగతా ఏ సిటీ కూడా ఇట్లా బౌన్స్ బ్యాక్ చేసారు. ఎంత పెద్ద వర్షం పడినా, ఏ బాంబ్ బ్లాస్ట్ జరిగిన 3వ రోజు దే ఆర్ బ్యాక్ ఆన్ ద ఫీట్. డెఫినెట్ దే ఆర్ గ్రేట్. బట్ దానికోసం మనం, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ముంబైలో వెస్టర్న్ రైల్వే ఒకరోజు 35 లక్షల మంది ప్యాసింజర్స్ని తీసుకొస్తున్నారు. సెంట్రల్ రైల్వే ఇస్ క్యారింగ్ 40 lakh ప్యాసింజర్స్. వీళ్ళిద్దరు కలిసి 75 లక్షల మంది ప్యాసింజర్స్ని క్యారీ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పాపులేషన్ మన దగ్గర అదే టైంలో మన హైదరాబాద్ మెట్రో 5 లక్షల ప్యాసింజర్స్ని క్యారీ చేస్తారు. అది కూడా ఫుల్ అంటున్నారు. ఫుల్ క్యారీ చేస్తే కూడా 5 లక్షల మంది. పీక్ అవర్లో కూడా ఫుల్ అంటున్నారు. పీక్ అవర్లో ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, 75 లక్షల మంది ప్యాసింజర్స్ని క్యారీ చేస్తే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ అది 80 అవుతుంది. డైలీ వెస్టర్న్ రైల్వేలో 94 ట్రైన్స్ డైలీ. సెంట్రల్ రైల్వేలో 1800 ట్రైన్స్, 1800 ట్రైన్స్. రెండు కలుపుకోండి. అగైన్ యూర్ టాకింగ్ 4000 ట్రైన్స్, క్లోజ్ టు 4000 ట్రైన్స్. ఇంకెక్కడ నడిపిస్తారు సాయి గారు? ఇంకా ఎక్కువ చేయలేము. యూ హ్యావ్ టు ఓన్లీ గో అండర్ గ్రౌండ్ వెళ్తున్నారు. ఇప్పుడు ఓవర్ గ్రౌండ్ కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. ముంబైలో స్టార్ట్ చేశారు మెట్రో అక్కడ కూడా. కానీ యూ హ్యావ్ టు ఒక సిటీని డీకంజెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. 75 లక్షల మందిని ట్రైన్లో ఒక్కటే తీసుకెళ్తున్నారు. బస్సు పక్కన పెట్టండి, BEST లాంటిది. పర్సనల్ ట్రాన్స్పోర్ట్ పక్కన పెట్టండి, ఇప్పుడున్న మెట్రో పక్కన పెట్టండి. దిస్ ఇస్ హ్యూమంగస్. మీరు ఇన్ని యాక్సిడెంట్ ఇంతే జరుగుతుంది కాదా అని కూడా అడగొచ్చు. ఇంకా ఎక్కువ ఎందుకు జరగట్లేదు? 75 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నాడు, 11 మంది చనిపోతున్నారు కదా అని కొంతమంది అడిగేటోళ్ళు ఉంటారు. కానీ ఈ లైన్ క్రాసింగ్, ఏది మన ట్రాక్ క్రాసింగ్, మన దగ్గర హైదరాబాద్లో కూడా ఉంది హ్యాబిట్. అది ట్రాక్ క్రాస్, ట్రైన్ రాదు కదా అని చెప్పి ట్రాక్ క్రాస్ చేస్తారు. దాంట్లో మీరు బిలీవ్ చేయరు సాయి గారు, 179 మంది ఒక్క స్టేషన్లోనే చనిపోయారు. థానేలో, బోరివెల్లిలో 154 మంది చనిపోయారు. థానే 2024లో 151. మళ్ళీ టాకింగ్ ద న్యూ ఫిగర్ 23-25కి వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పెట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేయరు. కానీ మన వాళ్ళు ఇండియన్స్కి సివిక్ సెన్స్ అనేది లేదు. లెట్ us బీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. పక్కన ఎస్కలేటర్ పెట్టి మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెడితే కూడా కింద నుంచి నడుచుకుంటూ పోతుంది. మనం గ్రీన్లాండ్స్ దగ్గర చూడండి, గ్రీన్లాండ్స్ దగ్గర రోడ్ మీద ఇంత మంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టారు, దాంట్లో లిఫ్ట్ పెట్టారు, కానీ అందరు రోడ్ నుంచి క్రాస్ చేస్తారు. యాక్సిడెంట్లు అవుతుంది, మళ్ళీ ఏడుస్తారు, అరే యాక్సిడెంట్ అయిందని చెప్పి. ఎందుకు? మీకు కట్టింది ఉంది కదా, అరే అక్కడ దాకా నడవాలి కదా, ఇంకా 10 feet నడవాలి. ముంబై వాళ్ళు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుస్తారు సాయి గారు, వాళ్ళకి ప్రాబ్లమే లేదు. అప్పుడు కూడా పాపం వాళ్ళని ఇట్లా ట్రీట్ చేస్తున్నాం మనం. దస్ డెఫినెట్లీ ముంబై డిజర్వ్స్ అ బెటర్ లైఫ్. ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ సౌత్ ముంబైలో వెళ్ళాలంటే మీకు ట్రైనే తీసుకోవాలి, మీరు పర్సనల్ ట్రాన్స్పోర్ట్ తీసుకోలేరు. ఇఫ్ యూర్ స్టేయింగ్ ఇన్ సెంట్రల్ ఆర్ ఇఫ్ యూర్ స్టేయింగ్ ఇన్ థానే ఆల్సో. లైఫ్ లైన్ ముంబై లోకల్ ట్రైన్ ఒకరోజు 10 నిమిషాలు ఆగిపోతే, ఏదైనా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్, ఏదైనా ప్రాబ్లం, డీరైల్మెంట్ అయితే మొత్తం అప్సెట్ అయిపోతుంది. అందరు ఆఫీస్కి లేట్ వెళ్తారు ఆ రోజు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్. ఎందుకంటే ఇది ఒక అర్బన్ ప్రాబ్లం, కానీ ముంబై వాళ్ళది అది ముంబైలో ఉంది కదా మనకేం పోయిందని అడగడం తప్పు. ఇట్ హ్యాస్ టు బి ఇట్స్ అవర్ ప్రాబ్లమ్. మనం చూసుకొని ముంబైట్స్ని ఈ చెప్పినట్లు కొత్త అక్కడున్న గవర్నమెంట్ కూడా చూస్తున్నారు ఏం చేయాలని. కానీ ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్లో ఓన్లీ వేస్ టు గో అండర్ గ్రౌండ్ సైడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.